ఎందుకు వ్యక్తమైంది, ఇవన్నీ కూడా బీజేపీ విశ్లేషించుకుంటే కొన్ని నిర్ణయాల వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి దానికి అర్థమవుతుంది. అందులో పెట్టుబడుల ఉపసంహరణ, అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, వీటి వల్లే ఇలాంటి వ్యతిరేకత వ్యక్తమైంది అని చెప్పేసి బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. మంత్రి కుమారస్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆయన సందర్శించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అదే ఇప్పుడు ఆ అడుగులు ముందుకు వెళ్తున్నాయి. మోదీ కూడా స్పష్టం చేశారు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యము, అవి ఇంకా అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తాము అని చెప్పేసి ఆయన స్పష్టం కూడా చేయడం జరిగింది. చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోదని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి. తాజా ఎన్నికల్లో ఊహించిన విధంగా సీట్లు కోల్పోయిన బీజేపీ గతంలో తాను తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి దారితీసిన అంశాలేంటో విశ్లేషించుకుంటోంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అందులో ప్రధానమైనదిగా గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే కొంత సమాచారం ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించినప్పుడు మంత్రి కుమారస్వామి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని ప్రధానికి అన్ని వివరించి 2 నెలల తర్వాత సరైన నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పక్కన పెట్టి వాటిని మళ్లీ పట్టాలపైకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలి అని మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను మాత్రం నిరర్ధక ఆస్తుల విక్రయం ద్వారానే సమకూర్చుకోవాలి అని భావిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఆదాయం రాని స్థిరాస్తులు ఇప్పటికే గుర్తించారు. వాటిని సరైన రీతిలో విక్రయించి ఆయా మొత్తాలను వాటిలోనే పెట్టుబడులుగా పెట్టి శిక్షణ పొందని వారిని ఎగ్జిక్యూటివ్లుగా నియమించి ఆయా సంస్థలు పూర్వం ఎలా సమర్థంగా పనిచేశాయో అదే స్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విక్రయ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్లేనని అంటున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉత్పత్తికి ఎటువంటి విధానాలు అనుసరిస్తారనే దానిపై స్పష్టత లేదు. సెయిల్లో విలీనం చేయాలని ఉద్యోగ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా వీలు కాకపోతే యాజమాన్య బాధ్యత సెయిల్కే ఇచ్చి ప్లాంట్ నడపాలని కోరుతున్నారు. ఈ రెండు కాకుంటే అవసరమైన రుణాలు తీసుకోవడానికి రాష్ట్రపతి పేరిట ఉన్న భూములను ఇటు ప్లాంట్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారు. వీటిలో ఏదైనా అభ్యంతరం లేదని చెబుతున్నారు. వీటిని ఒకవైపు పరిశీలిస్తూనే మరోవైపు ప్లాంట్కు చెందిన నిరర్ధక ఆస్తులను అమ్మడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చెన్నై, హైదరాబాద్లో మార్కెట్ యార్డులను విక్రయించాలని ప్రతిపాదించారు. ఇలా ఎన్ని ఆస్తులు విక్రయిస్తారో తెలియదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అనుసరించబోయే ప్రణాళిక ఏమిటో వివరించాకే ఈ ఆస్తుల ప్రక్రియ కొనసాగించాలని అధికార కార్మిక వర్గాలు సూచిస్తున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాబోదు, ఖచ్చితంగా కొనసాగుతుంది ప్రభుత్వ రంగ సంస్థగానే అంటూ కుమారస్వామి చేసిన ప్రకటనకు సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, విశాఖపట్నం మొన్న ఎవరైతే కేంద్ర ఉక్కు మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర ఉక్కు మంత్రి నేరుగా పర్యటించడం జరిగింది. సో నేరుగా పర్యటించడంతో పాటుగా ఆ ప్రాంతాన్నంతా సందర్శించి ప్లాంట్ కున్న ప్రాధాన్యత ఏంటి, సో ప్లాంట్ లో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, ఇవన్నీ విషయాలను కూడా కుమారస్వామి నేరుగా పరిశీలించడం జరిగింది. సో పరిశీలించిన తర్వాత కుమారస్వామి చెప్పినటువంటి వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా చెప్పొచ్చు, సో స్టీల్ ప్లాంట్ ఎవరు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పారో చెప్పండి అని చెప్పి నేరుగా అడిగిన వారిని అడిగినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తాం, సో ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఇది కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అయినప్పటికీ కూడా దీనిపైన ప్రధానమంత్రి మోదీతో మాట్లాడతాను, ఇది ఒక సెంటిమెంట్ తో వచ్చింది, సో ఖచ్చితంగా దీన్ని కాపాడే దిశగా మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటాం, త్వరలోనే ఒక నిర్ణయాన్ని కూడా చెప్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. సో ఆ వ్యాఖ్యల ద్వారా అర్థం ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసే ఆలోచన అనేది కేంద్రం వెనక్కి తీసుకుంటుందా అనే ఒక నిర్ణయం బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకి సీట్లు పెట్టడం తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి, వాటిలోనే కొనసాగించాలి అనే ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాల్ని మోదీకి నేరుగా చెప్పిన తర్వాత ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ ప్లాంట్ ని ఎలా రన్ చేయాలనేది, ఎందుకంటే ఖచ్చితంగా సుమారు 3,000 కోట్ల రూపాయలు పైబడి
ఇప్పుడు ఆర్థికంగా సపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సమకూర్చడానికి ఏం చేయాలనే విషయాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒకటి సెయిల్ లో మీరు చేయమని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అలాగే లేదా సెయిల్ అండర్ లో దీన్ని మెయింటైన్ చేయాలి, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కానప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే సుమారు 13,000 ఎకరాల వరకు స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయి, ఇవన్నీ రాష్ట్రపతి పేరిట ఉన్నాయి. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ పేరుకి కానీ వచ్చినట్లయితే అందులో కొంత ఏవైతే భూములు ఉన్నాయో వాటిని అమ్మకం ద్వారా కానీ వాటిని విలువ కట్టి తీయడం ద్వారా ఖచ్చితంగా అందులో ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలను సేల్ చేసి అందులో వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో పెట్టి యథావిధిగా స్టీల్ ప్లాంట్ యథావిధిగా రన్ చేయడానికి ఆస్కారం ఉందని ఒక ప్రతిపాదన కూడా నడుస్తుంది. అయితే ఇవన్నీ ఒక పక్కన నడుస్తున్నప్పుడు కూడా ఏవైతే స్టాక్ యార్డ్స్ ఉన్నాయో వాటిని అమ్మడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే ప్రైవేటీకరణ అనేది జరగదు అనేది దాదాపుగా ఖరారైంది అనేది మాత్రం కుమారస్వామి వ్యాఖ్యలు కావచ్చు. ప్రస్తుతం డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని కేంద్రం వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉంది. సో ఈ విషయాలన్నీ బట్టి ఖచ్చితంగా జరగదు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా కొంతవరకు చెప్పొచ్చు. అయితే స్టీల్ ప్లాంట్ ని సపోర్ట్ చేయడానికి, పూర్తి సామర్థ్యం వినియోగించుకోవడానికి, మళ్ళీ యథాస్థితికి రావడానికి ఎలా సపోర్ట్ చేస్తారు ఏంటి అనే విషయాలను అయితే మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.